యేసు జన్మ విధానం ఎట్లనగా, గాబ్రియేలు దూత కన్య మరియకు దర్శనమిచ్చి, దయా ప్రాప్తురాల శుభమగును నీకు, తోడై ఉన్నాడు ప్రభువు సదాకాలము సదాకాలము అని పలకగా మరియ బహుగా తొందరపడి ఇది ఎలాగు జరుగునోనని విభ్రాంతి నొంది ఈ శుభవచనమేమిటోనని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని పలికెను. అంతట మరియ మిగులు చింతించి, సహజము కాదిది నిందలు మోపి లోకపు తీరిది, కన్యక గర్భము ధరించుటేటులా ఈ అవమానము భరించుటేటులా. సహజము కాదిది నిందలు మోపి లోకపు తీరిది. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఏలాగు జరుగును? అడగగా దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొనును గనుక పుట్టబోబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమున ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు అని మరియతో చెప్పాను. అందుకు మరియ, ఇదిగో, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అని పలికెను. దూత ఆమె యొద్ద నుండి వెళ్లిన పిదప మరియ ఆలోచించసాగింది. దేవుడవు దివ్య రూపుడవు యూదాయ వంశాన దైవవరాన నా గర్భమేలా చేరగలవో, ధన్యతనుందా నా జీవితం. దేవుడవు దివ్య రూపుడవు నిలిచెదనీకై నిందలు ఎన్ని వచ్చినా, తలచెద నిన్నే అవమానాలు ఎదురైనా. దేవా, నా దేవా, బ్రోవరావా, ఈ దీనురాలిని దయగని కరుణించరావా. దేవుడవు దివ్య రూపుడవు. ఇలా మరియా యేసేపుకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక
రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతిని గూర్చి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరగను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుకకుండెను. నీ హృదయంలో నా హృదయంలో క్రీస్తు జన్మించినప్పుడు ఈ లోకానికి భయపడక మరేలా దేవునికై ధైర్యముగా నిలబడగలుగుతూ ఉన్నామా? సాక్షిగా ఉండగలుగుతూ ఉన్నామా? యేసేపులా దేవుని చిత్తాన్ని గమనించి లోకానికి భయపడక క్రీస్తు మనలో జన్మించటానికి దారి చూపుతూ ఉన్నామా? అర్ధరాత్రి వేళ ఎముకలు కొరికే చలి. అలాగే కొందరు గొర్రెల కాపరులు ఆ దేశంలో పొలంలో ఉండి చలిమంటలు వేసి మందలు కాస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ప్రకాశమైన వెలుగులో పరలోక సైన్య సమూహం కనిపించగా వారు భయపడిరి. అంతటా దూతలు, భయపడకుడి, మీకు ఈ శుభవార్తను చెప్పటానికే మేము వచ్చి ఉన్నాము. దానికిదే ఆనవాలు. ఇప్పుడే వెళ్లి ఆ ప్రభుని కనుగొని సంతోషించుడి అని పలకగా సమస్తమైన దూతల సమూహం కలిసి ఆ దూతలు ఇలా పాడి మాయమైరి. అంతటా గొర్రెల కాపరులు మిగుల ఆశ్చర్యులై ఆనందభరితులై సంతోషంతో గంతులు వేస్తూ ప్రభువుని చూడని బెత్లెహేమునకు బయలుదేరిరి.
కోసమే నా కోసమే పరలోక మొదలు పసిపాపలాగా ప్రభు యేసు నర రూపమెత్తెగదా. యేసుడు పుట్టెనట మనకు దేవుడు పుట్టెనట. లోకమంత చాటెదము వెలుగు వచ్చి చెప్పింది యేసుడు పుట్టెనట మనకు దేవుడు పుట్టెనట. అంతటి విధేయత మనలో ఉందా? దేవుని చూడను, యేసుని కనుగొనను, మనకున్న సమస్తమును వదిలి సంతోషంతో పాటలు పాడుకుంటూ వెళ్ళగలమా? ఆలోచించండి. ఆ సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు కొందరు నింగిని తారను అనుసరించి ప్రభువుని దర్శింప యెరూషలేముకు పయనమైతిరి. పయనమైతిమి ప్రభుని చూడను దూరమనక భారమనక యాత్ర సాగిదం. తూర్పు దేశపు జ్ఞానులము ధన్యత నొంద జీవితము నింగిని తారను వెంబడించుచు యూదుల రాజును చేరెదము. ఎచ్చోట పుట్టెనో ఎచ్చట కాంతి నిండెనో ఎచ్చోట పుట్టెనో ఎచ్చట కాంతి నిండెనో దావీదు వంశమందు నేడు ధన్యుడు జన్మించెను. పయనమైతిమి ప్రభుని చూడను దూరమనక భారమనక యాత్ర సాగిదం. ఇలా కొంత ప్రయాణం తర్వాత ఆ తార కనిపించలేదు. జ్ఞానులు దారి తప్పిరి. నింగిని తారగుపించదాయ మానేరమేమాయేను నింగిని తారగుపించదాయ మానేరమేమాయేను మార్గము కనిపించదాయనే మమ్ము నడిపించుతారే లేదాయనే. ఒకవేళ రాజుగా యేసు హేరోదు భవనంలో జన్మించి ఉంటాడేమోనని హేరోదు భవనం చేరుకున్నారు జ్ఞానులు. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప ఉచితమని హేరోదుతో పలికిరి. ఈ మాటలు విని హేరోదును అతనితో కూడా ఉన్న వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఎలయనగా యూదయ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులో ఎంత మాత్రమూ అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నదండ్రి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి పూజించున్నట్లు నాకు వర్తమానం తెండని కపటముగా మాట్లాడి జ్ఞానులను బెత్లెహేమునకు పంపెను. అంతటా ఆ జ్ఞానులు తిరిగి తారను కనుగొని బెత్లెహేము పురమునకు ప్రభువును చూడవెళ్ళిరి. కాని హేరోదైతే తనలో క్రీస్తును చంప ఇలా ఊహించుకొనెను. ఈ భువన భాగ్యము పాలింప నేనుండా పాలు త్రాగు ఈ పసికూన ఎవడట
మదీయ రాజ్యమును కూలద్రోయన్ సహింపను నేనిది సహింపను తెలిసి కొనదను తెలివిగా తావు హతమార్చెద ప్రత్యర్థిని ఏమి ఆచావు. అలా జ్ఞానుల మాదిరి దేవుని కోసం మనం వెతుకుతూ ఉన్నామా? దేవుని వాక్యం అనే నక్షత్రం మనల్ని నడుపుతూ ఉందా? వాక్యమును మర్చి హేరోదు లాంటి అపవాదిని చేరుతూ ఉన్నామా? ఆలోచిద్దాం. ధనవంతుడై అధికారి అయి ఉండి యేసుని చూడలేని హేరోదు కన్నా ఏమీ లేకపోయినా యేసుని చూడగల మనం ధన్యులం కాదా? యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక గలిలయలోని నజరేతులో నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళిరి. వారక్కడ ఉన్నప్పుడు మరియ ప్రసవ దినం నిండెను గనుక తన చెలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డల్లో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మరియ యోసేపు ఆ చిన్న బిడ్డతో పశువుల పాకలో లాలీ లాలీ లాలమ్మ లాలీ 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 లాలమ్మ లాలీ ప్రతి ప్రాణికి ప్రాణంబు పోసి పరలోకపు తండ్రివి రవి కోటి తేజ రాజాధిరాజ నీకెలా పాడాలి నా జోల పాట నీకెలా పాడాలి నా జోల పాట లాలీ లాలీ లాలమ్మ లాలీ యూదుల రాజుగా పుట్టవయ్యా మానవ కాపరిగా నిలవాలయ్యా యూదుల రాజుగా పుట్టవయ్యా మానవ కాపరిగా నిలవాలయ్యా నా గుండెలోన దిగులవుతున్నది నా గుండెలోన దిగులవుతున్నది లోలోన నాలోన కలతవుతున్నది సృష్టించాడమ్మా భూమి ఆకాశ తారలు పరియుండి నాడు ఎలనాడు పశువుల తొట్టెలో నిదురే కరువాయే నీ కన్నులకు నిదురే కరువాయే నీ కన్నులకు పాపాల భారం నీవే మోయాలనేమో లాలీ లాలీ లాలమ్మ లాలీ చిన్నారి యేసును చూడ గొర్రెల కాపర్లు వచ్చారు. కరుణేలు చూపుతో మమ్ము కాసేటి దేవుడు కారంగి కొలవంగా మీరంత ఈ ప్రభుని నరరూపమితి ప్రభు యేసుడాయి పాపాలు దోషాలు దూరంగా చేయనారే దిగి వచ్చగా యేసుడు పుట్టెనట మనకు దేవుడు పుట్టెనట లోకమంత చాటెదము వెలుగు వచ్చి చెప్పింది యేసుడు పుట్టెనట మనకు దేవుడు పుట్టెనట. అలాగే జ్ఞానులు కూడా యేసుని చేరుకున్నారు. రారాజు
యేసు పరమును విడచి నరరూపమెత్తెగా రారాజు యేసు పరమును విడచి నరరూపమెత్తెగా ధరణిని రక్షింప దైవ కుమారుడు ఈ ధరణికి దించెను చేరిపోతిమి ప్రభుని చెంతకు పొంగి పొరలే హృదయమి సమయమందునా. అంతటా సంతోషంతో అందరూ కలిసి లోకరక్షకుండు పుట్టెను మనకై నేడు, లోకరక్షకుండు పుట్టెను మనకై నేడు, నమస్కరింపారండి పరలోకపు తండ్రిని. లోకరక్షకుండు పుట్టెను మనకై నేడు, లోకరక్షకుండు పుట్టెను మనకై నేడు. అవును, నీ కోసం నా కోసం రక్షకుడైన దేవుడు జన్మించి ఉన్నాడు. ఈయన మనలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన దేశంలో జన్మించటానికి, పాప విడుదల కలుగు చేయటానికి మనము మరేలా నిందలు భరిస్తూ క్రీస్తు కోసం నిలవగలమా? యోసేపులా ఎంత కష్టమైనా దేవుని ఆజ్ఞను పాటించగలమా? అమాయకులైన గొర్రెల కాపరుల మాదిరి తమకున్న సమస్తమును వదులుకొని ఈ శుభవార్తను లోకమంతా ప్రకటించగలమా? జ్ఞానుల మాదిరి వాక్యమనే తారను వెంబడిస్తూ అపవాది దరి చేరక క్రీస్తుని చేరి మన కానుకలు సమర్పించగలమా? దేవుడు తను ఈ లోకంలో జన్మించుటకు మరేనో యోసేపును, గొర్రెల కాపరులను, జ్ఞానులను, కడకు తారను, ప్రాణం లేని పశువుల తొట్టిని ఉపయోగించుకున్నాడు. నిన్ను కూడా అలాగే అనేక హృదయాలలో జన్మించుటకు దేవుడు ఉపయోగించుకోగలడు. ఈ క్రిస్మస్ దినాన క్రీస్తుకు ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు ఉండగలవా? దేవుడు నిన్ను బహుగా దీవించును గాక. మెరీ క్రిస్మస్. మీకు మీ కుటుంబమునకు శుభాకాంక్షలు.